మార్గంలోనికి మీరు రావాలి. అసలు ఐశ్వర్యవంతులు కానీ పేదవారికి కానీ ఎలా వస్తారు లోకంలోనికి చెప్పండి? మనం ఏమన్నా కావాలని పేదవాళ్ళు అయిపోతున్నామా? కాదు. అనుకుంటే ఐశ్వర్యవంతులు అయిపోతామా? అబ్బమో. మరి ఇది ఎలా జరుగుతుంది? ఇది ఎలా జరుగుతుంది? వాక్యంలో చూస్తే ఒక మాట, యెహోవా దారిద్రమును ఐశ్వర్యమును కలుగుజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. యెహోవా దేవుడంట దారిద్ర్యాన్ని నుండి ఐశ్వర్యాన్ని నుండి ఇవ్వడానికి శక్తి కలిగిన వాడు ఎవరో? దరిద్రమైన బాధకరమైన జీవితమైన గొప్పదైన జీవితమైన సంతోషకరమైన జీవితమైన ఇవ్వాలంటే ఎవరిలో ఉందంటే దేవునిలో ఉంది, దేవునిలోనే ఉంది. అంటే మనం అనుకుంటాం మనుషులను బట్టి లేకపోతే వ్యక్తులను బట్టి ఆలోచించుకుంటూ మేము ఎలా ఉండిపోవడం కారణం ఏంటంట,